హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోష్ బ్లాగ్స్. ఈరోజు అయితే నేనైతే జొన్న రొట్టె అయితే చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఫాస్టింగ్ అనమాట. అందుకే ప్రొద్దున టిఫిన్ లాగా అయితే నేనైతే చాలా మంచిది కదా జొన్న రొట్టెని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అది ఇప్పుడు నేనైతే ఇలా కొన్ని వాటర్ వేసుకుంటూ దీన్ని ఉప్పుకోవడం అంటారు. ఇంకేమంటారో నాకైతే తెలియదు గైస్, మీరైతే కామెంట్ చేయండి ఇంకేమంటారు అనేది. నాకు తెలిసి మాత్రం అదొకటే. తర్వాత చల్లటి నీళ్ళు వేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. కొన్ని చల్లటి నీళ్ళు వేసి అయితే నేనైతే దీన్ని బాగా పిసుకుతున్నాను. ఇదిగోండి, బాగా అంటే బాగా దీన్ని పిసుకాలన్నమాట. అప్పుడే చపాతీ అనేది మంచిగా వస్తుంది. ఇలా నేనైతే దీన్ని కలుపుతున్నాను అనమాట. 4 చపాతీస్ అయితే అవుతాయి అనుకుంటా. దీన్ని బాగా కలపాలి, లేకపోతే రొట్టె అనేది విచ్చుకపోతుంది. నేను చాలాసార్లు చేశాను. అప్పుడు ఇలాగే కలపకపోతే ఇచ్చిపోయేది అనమాట. అందుకే నేనైతే బాగా కలుపుకుంటా దీన్ని. ఎంత దీన్ని కలిపితే అంత మంచిగా వస్తుంది చపాతి. అలాగే ఈరోజు నుంచి అయితే నేనైతే డైలీ ఒక బ్లాగ్ అయినా కంపల్సరీ అప్లోడ్ చేయాలని అనుకుంటున్నాను. ఏమేమి వీడియోస్ చేస్తే బాగుంటుందో కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను డైలీ ఒక బ్లాగ్ అయినా అప్లోడ్ చేస్తాను. అయిపోయింది, మొత్తానికి అయితే తీసుకేసాను. ఇప్పుడు ఇది ఇలానే పెట్టేసి దీనిపైన ఒక మూతనైతే పెట్టేసి పక్కకు పెట్టాలి. అప్పుడే ఇది కాస్త అయితే కలిపేసాను. ఇప్పుడు దీనిపైన అయితే మంచిగా గట్టిగా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇలా పెట్టుకొని ఒక 1/2 అవర్ అయిన తర్వాత చేద్దాం. ఫస్ట్ అయితే నేనైతే స్టవ్ అయితే పెట్టేసుకుంటా. ఎందుకంటే పెంక అనేది వేడి బాగా కావాలి ఈ రొట్టెకి, అలా అయితేనే బాగుంటుంది. ఈ జొన్న రొట్టె అనేది చాలా అంటే చాలా మంచిది. అసలు రొట్టెలో అయితే జొన్న రొట్టె, గోధుమ రొట్టె, అలాగే మక్క రొట్టె, బియ్యపు రొట్టె, ఈ 4 రొట్టెలు అయితే నాకు తెలుసు. ఇంకా మిగతా రొట్టెలు అయితే నాకు అసలు తెలియదు. ఇంకేం రొట్టెలు ఉంటాయో కూడా తెలియదు. ఈ 4 రొట్టెలు అయితే నాకు తెలుసు. ఈ 4 నేను చేస్తా. గోధుమ రొట్టె చేస్తా, మక్క రొట్టె కూడా చేయొచ్చు, బియ్యపు రొట్టె కూడా చేయొచ్చు, అలాగే జొన్న రొట్టె కూడా చేయొచ్చు. అంతే, నాకు తెలిసి మాత్రం ఈ 4 రొట్టెలు. ఇంకేమైనా రొట్టెలు ఉంటాయేమో ఒకసారి కామెంట్ చేయండి, నాకైతే తెలియదు. నాకు తెలిసి మాత్రం 4 రొట్టెలు అంతే. ఇలా చేయాలి. జొన్న రొట్టె అయితే మా అమ్మమ్మ చాలా బాగా చేస్తుంది. మా అమ్మమ్మ కానీ మా అమ్మ కానీ చాలా బాగా చేస్తారు. ఇలా అంటుంది మా అమ్మమ్మ అయితే. అందుకే మా అమ్మమ్మ చేసేటప్పుడు ఒకసారి చూసిన, నేను 1-2 సార్లు చూసిన. అందుకే నేను కూడా ఇలా అంటున్నా. ఇట్లా పెట్టేసుకోవాలి ఇక పిండి, ఇలా చల్లుకొని ఇలా కొట్టుకోవాలి. ఇప్పుడు మొన్న నుంచి నాకైతే కొంచెం నేర్చుకున్నా. అంతకుముందు అయితే నాకు జొన్న రొట్టె చేయడం కష్టాలు రాదు, కానీ ఇప్పుడు చాలా బాగా చేస్తున్నా. ఏదైనా ఫస్ట్ రాదు కదా, తర్వాత మనం మెల్లిగా నేర్చుకుంటేనే వస్తుంది ఏదైనా కూడా. ఇప్పుడైతే చేస్తున్నా ఇలా కొంచెం పిండి లైట్గా చల్లుకుంటూ చేయాలి, లేకపోతే అంటుకుంటుంది దీనికి. మా అమ్మ చేసినంత మంచిగా అయితే నేను కాకపోతే అంతంత పూర్తిగానే చేస్తా. ఎందుకంటే నాకు ఇది పర్ఫెక్ట్గా చేయడం అయితే రాదు, ఏదో అలా కొంచెం వచ్చు అన్నమాట. ఇలా ఉంటుంది.
ఇలా కొట్టుకుంటూ చేయాలి. కొంచెం కొంచెం పిండిని ఇలా చల్లుకుంటూ చేయాలన్నమాట. కొంచెం కష్టమే, కాకపోతే చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, మళ్ళీ హెల్త్కి కూడా చాలా మంచిది కదా. జొన్న రొట్టె అనేది చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. లాస్ట్కి ఇలా చేస్తాను. ఎలా ఉంది? పెంక కూడా వేడైంది. ఇప్పుడు ఇది మొత్తానికైతే వేసేసాను. ఇప్పుడు దీనిపైన అయితే నేను కొన్ని వాటర్ అయితే వేసుకుంటాను. వేసేసాను. ఇప్పుడైతే దీన్ని నేను మర్రేస్తున్నా. నేను ఊహించినంత మంచిగా అయితే రాలేదు, కానీ బాగానే వచ్చింది, పర్లేదు. ఇలా వచ్చిందనమాట. ఇది జొన్న రొట్టె కదా, ఎక్కువ అయితే చాలా టైం పడుతుంది ఇది కాలనికి. అందుకే ఇలా ప్రెస్ చేస్తే రొట్టె అనేది కాలుతుంది అంట మంచిగా. ఫైనల్లీ రొట్టె అయితే అయింది. దీనిలోకి అయితే టమాటా కర్రీ ఉంది. ఫైనల్లీ నేనైతే ఇలా చేసుకున్నా. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం. ఎలా ఉందో. చాలా బాగుంది జొన్న రొట్టె, దీనిలోకి టమాటా కర్రీ చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ఎవరికైనా ట్రై చేసే ఉంటే చేయండి కంపల్సరీ. ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది ఇది. జొన్న రొట్టె అనేది హెల్త్ కూడా చాలా మంచిదంట. ఇది డైలీ 1-2 తింటే ఇంకా చాలా మంచిదంట. కంపల్సరీ డైలీ 1-2 కంపల్సరీ తినండి, ఎందుకంటే ఇది హెల్త్కి చాలా మంచిది కాబట్టి తినాలి. అంతే. ఈ రోజులలో అయితే ఎవ్వరు కూడా మన మంచి అయితే మాత్రం అస్సలు చూడలేరు. చెడిపోతే మాత్రం కంపల్సరీ మన వెనక ఉండి నవ్వుతూనే ఉంటారు. అది ఏందో ఏం అర్థం కాదు. మనుషులు చెడిపోవాలని చూస్తారు తప్ప మంచి కావాలని అయితే ఎవ్వరు చూడరు. ఎవరి స్వార్థం వాళ్ళదే. నేనే మంచి కావాలి, నేనే ఎదగాలి అనుకుంటారు తప్ప పాపం వాళ్ళు కూడా ఎదగాలి, వాళ్ళు మంచి కావాలని అయితే అస్సలు అనుకోరు. అంటే అందరి గురించి అనట్లేదు, కొంతమంది ఉంటారు అలా. ఎప్పుడు చూసినా యూట్యూబ్ షార్ట్స్ వీడియోస్, పని లేదు పాటలేదు, ఎప్పుడు చూసినా ఇంటర్నెట్ పైనే ఉంటారు వీళ్ళు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ వాళ్ళకి ఏం తెలుసు, మనం చేసేది మనకు తెలుసు. అంతే. ఎవరికో మనం ఏదో చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎవరి గురించో మనం భయపడి ముందుకు వెళ్ళకుండా ఉండాల్సిన అవసరం అయితే అంతకన్నా లేదు. మన పని అనేది మనం చేసుకోవాలంతే. ఎవరికో భయపడో ఎవరికో చేసో మనం గమ్మున ఉన్నామనుకో మనం ఇక్కడే ఉంటాం, ఇట్లా వెళ్ళలేం మనం. అందుకే ఎవరినైనా కూడా లైట్ తీసుకోవాలంటే. నేనైతే డైలీ ఒక వ్లాగ్ అయితే పెట్టడానికైతే ట్రై చేస్తా. ప్లీజ్ మీరు అందరు నాకు సపోర్ట్ చేయండి కంపల్సరీ. నాకు ఇప్పటివరకు అయితే చాలా సపోర్ట్ చేసిరు, అలాగే ఇంకా ముందు కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. షార్ట్ వీడియోస్ అయితే చాలా బాగా వెళ్ళినాయి, ఎందుకంటే నేను చాలా షార్ట్ వీడియోస్కి ఎక్కువ చేస్తాను. లాంగ్ వీడియోస్ అయితే ఎప్పుడు నేను చేయలేను, ఇప్పుడు చేయాలి అనుకుంటున్నా. డైలీ వ్లాగ్ అయితే కంపల్సరీ చేయాలనుకుంటున్నా. ప్లీజ్ మీరు అందరు కాస్త నాకు సపోర్ట్ చేయండి. ఇంతకు ముందు ఎలా చేశారో ఇప్పుడు కూడా నన్ను అలాగే చేయండి. మీ అందరికైతే ఈ వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ సంతోష్.